శ్రీమాత్రే నమః. ఇదైతే మెచ్యూర్ ఫంక్షన్‌కి కొబ్బరి బొండం నేమ్‌తో కావాలి అంటే డెకరేట్ చేశానండి. ముందుగా అయితే గ్రీన్ పెయింట్ వేసేసుకొని ఆ కాడకి లేస్ అనేది కూడా అంటించేశాను. ఈ రెడ్ కలర్ అనేది ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా కావాలన్నారని నేను మొత్తం గ్రీన్ వేసేసాను. అలా కాకుండా మనం ఈ హార్ట్ షేప్‌లో మార్క్ చేసుకుని దాని చుట్టూ గనక వేస్తే గనక ఈ రెడ్ కలర్ అనేది ఇంకొంచెం థిక్‌గా కనిపించేది. 9కి ఫోన్ చేశారు, 11 కల్లా కావాలి అని అన్నారట. అంటే నాకు తెలిసిన వాళ్ళు పిలిచారనమాట. ఆవిడ నాకు కొంచెం టైం పడుతుందమ్మా, చేసి ఇవ్వగలవా ఇక్కడికి వచ్చి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నేనైతే వెళ్ళి 9:15 అలా వెళ్ళాను. 10:15 కల్లా అయిపోయింది 1 అవర్లో. అంటే ఆరాలి కదా అని అనుకుంటే అలా కాదు, కొంచెం ఫాస్ట్గా కావాలన్నారని చెప్పి ముందుగా అయితే పెయింట్ వేసేసి ఉంచాము. అది ఆరుతూ ఉండగా ఈలోపు పైన డెకరేషన్ అయితే చేసుకున్నాం. అందుకే నాకు గ్రీన్ కలర్ అనేది కొంచెం అంటుకుపోతూ ఉంది. లేదు అంటే కనుక ముందుగా మనం ఒక 4 అవర్స్ ముందుగా ఉంచేసుకున్నాం అనుకోండి, ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇలాగా పైన ముచ్చుకైతే పెరల్స్ పెట్టాము. ఈ హార్ట్ షేప్ చుట్టూ కూడా పెరల్స్ పెట్టాను. చాలా బాగుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఇలా మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫోటో పెట్టుకుని లేదా కలవ పువ్వులాగా అలా కూడా చేసుకోవచ్చు. వీళ్ళైతే నేమ్ అడిగారట. ఇలాగా హార్ట్ షేప్కి పెరల్స్ పెట్టేశాక స్టోన్ లేస్ అనేది ఇటు అటు కూడా పెట్టాను. ఇదిగోండి ఇలాగ పెరల్స్ అన్నీ B7000 తోటి పెట్టేశాను. చెప్పాను కదా, ఆరకపోవడం వల్ల నాకు పెయింట్ అనేది అయితే అంటుకుపోయింది. అదే ఒక 2 అవర్స్ మనం కొబ్బరి బొండానికి పెయింట్ వేసాక ఉంచేసాం అనుకోండి, అప్పుడు ఇంకా డబల్ కోట్ కూడా వేసుకోవచ్చు. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మనకేంటంటే కొంచెం హడావిడిగా 1 అవర్లో అయిపోవాలి అంటే కనుక ఇలాగా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి ఇలాగా పెరల్స్ అన్నీ పెట్టేశాక స్టోన్ లేస్ అనేది అయితే పెట్టాను. ఫుల్ వీడియో తీద్దామంటే అవ్వలేదు, ఎందుకంటే కొంచెం హరీబరీగా చేయాలి కదా, మళ్ళీ మనం వీడియో మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగా రాదేమో అన్నట్టుగా నేనైతే కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఆ గ్యాప్లో తీస్తూ ఉన్నాను. ఇదిగోండి స్టోన్ లేస్ ఇలా అయితే అంటించేశాను. ఇక్కడ నేమ్ రాసేటప్పుడు కూడా మొత్తం వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని స్టోన్ లేస్ని 2 లైన్స్ 2 ఉండేట్టు 4 ఉండేట్టుగా చేసుకుని అయితే నేమ్ అనేది మనం అంటించుకోవాలి. కొంచెం డిస్టర్బ్ అయినా కూడా లుక్ అనేది పోతుంది కదా, అందుకని చెప్పి నేనైతే నేమ్ చేసేటప్పుడు కూడా వీడియో తీయలేదు. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి వైష్ణవి నేము అలాగా చిన్న చిన్నగా అయితే రాస్తూ పెట్టాను. ఇంకా ఫ్లవర్ అనేది అటు ఇటు మల్టీ కలర్ స్టోన్స్ తోటి ఫ్లవర్ పెట్టేశాను. మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్